హాయ్ ఎవరి వెల్కమ్ టు న్యూ ఛానల్ మిస్టర్ బి. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. చాలా మంది లోగన్ రివ్యూ గురించి అడిగారు. సినిమా చూసిన తర్వాత సింపుల్గా మాట్లాడుకునే వ్యవహారం అయితే కాదు అనిపించింది. ఎక్స్మెన్ సిరీస్లో 10th ఫిలిం, వోల్వరిన్ 3rd పార్ట్. ఏదో అలా అలా చూడటమే కానీ ఎక్స్మెన్ సిరీస్ని నేను సీరియస్గా ఫాలో అయ్యేవాడిని కాదు. మాట్లాడదాం అనుకున్న తర్వాత కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవాల్సి వచ్చింది, అందుకే కొంచెం టైం తీసుకున్నా. పోతే ఈ ఎక్స్మెన్ వ్యవహారమే చాలా చిత్రం. మ్యూటెంట్స్ అంటే మ్యూటేషన్ అనే ప్రక్రియ మూలంగా ఏర్పడ్డ సరికొత్త జాతి. ఈ మ్యూటేషన్స్ గురించి చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో ఉంటుంది. హ్యూగో డ్యూరిస్ అనే ఆయన బఠానీ మొక్కల మీద పరిశోధన చేస్తూ మ్యూటేషన్ ని కనుగొన్నాడు. బయోటెక్నాలజీ, బ్రీడింగ్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మ్యూటేషన్స్ గురించి మంచి ఐడియా ఉంటుంది. సింపుల్ గా మ్యూటేషన్ అంటే ర్యాపిడ్ బర్త్ రేట్ ఉన్న స్పీసీస్ లో కొన్నిసార్లు జన్యు పరివర్తన జరిగి కొన్ని అసాధారణమైన లక్షణాలతో జీవులు పుడతాయి. అవి మిగతా వాటి కంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎలా జరిగింది అంటే అది ప్రకృతి చేసే అద్భుతం అనే మాట్లాడుకోవాలి. మ్యూటేషన్స్ కావాలంటే జరగవు, అనుకోకుండానే జరుగుతాయి. మనుషుల్లో మ్యూటేషన్స్ కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. మొక్కల్లోనూ కొన్ని రకాల జీవుల్లోనూ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది మ్యూటేషన్. కానీ మనుషుల్లో కూడా మ్యూటేషన్ జరిగితే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అన్న ఆలోచనకు రూపమే ఎక్స్మెన్. ఈ పాయింట్ పట్టుకుని రకరకాల శక్తులు ఉన్న సూపర్ హీరోస్ ని తయారు చేసి చాలా కథలు అల్లారు. మంచి ఎక్స్మెన్ ఉన్నారు, చెడు ఎక్స్మెన్ ఉన్నారు. మంచికి చెడుకి మధ్య క్లాష్. కొంతమంది ఎక్స్మెన్ పవర్స్ ను ఉపయోగించుకునే లోకానికి మంచి చేయాలనుకున్నారు, మరికొంతమంది వాళ్ళని వాడుకోవాలనుకున్నారు. కొంతమంది ఆ పవర్స్ మీద ఈర్ష్యపడ్డారు, అసూయతో ఎక్స్మెన్ పవర్స్ మీద రీసెర్చ్ చేసి అనర్థాలు చేసిన వాళ్ళు ఉన్నారు, విధ్వంసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చెప్తున్నానని కాదు, చెప్పుకోవాల్సి వస్తే మనకు కూడా సూపర్ హీరోస్ని తయారు చేసే ఓ క్రియేటర్ ఉన్నారు, విఠలాచార్య. మాయలు, మంత్రాలు, దేవుళ్ళని బేస్ చేసుకుని ఆయన చిత్ర విచిత్రాలు చేసేవాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు సైన్స్ని తోడు తీసుకుని ఫిక్షన్ సూపర్ హీరోస్ని సృష్టించారు. ఇప్పుడున్న టెక్నాలజీ విఠలాచార్య గారికి అందినట్టయితే ఎంతకంటే బ్రహ్మాండాలు చేసేవారు అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే సూపర్ హీరోల నేపథ్యాలు, వాళ్ళ పవర్స్ ఇమాజినేషన్లో పుట్టిన, లెక్క చూసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు దొరికారు కాబట్టి అవి లైవ్ లోకి వచ్చాయి, పాపులర్ అయ్యాయి. సూపర్ హీరోస్ పవర్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తీసి పక్కన పెడితే కథల విషయానికి వచ్చి చూస్తే అవి మన చాలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దగ్గరగానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఏ పవర్స్ లేకుండానే మన మాస్ హీరోలు సూపర్ హీరోస్ ని తలదన్నేలాగా అద్భుతాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వోల్వరిన్ సిరీస్ స్టార్ట్ అవ్వక ముందల వరకు వచ్చిన ఎక్స్మెన్ సినిమాల మీద నా అభిప్రాయం అది. వోల్వరిన్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన మ్యాటర్ ఏంటి అంటే, సూపర్ హీరోస్ అంటే వాళ్ళకున్న పవర్స్ తో ఎప్పుడు బ్యాడ్ పవర్స్ తో ఫైటింగ్ చేయటమే కాదు, సూపర్ హీరోస్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అవి చాలా ప్రత్యేకం. సూపర్ హీరోయిజం అనేది కలిసి వచ్చిన అదృష్టం కాదు, అదో రెస్పాన్సిబిలిటీ. సంగతి బ్యాట్మెన్ డార్క్ నైట్ మూవీలోను, టోబీ మాగ్వైర్ చేసిన స్పైడర్ మ్యాన్ ట్రయాలజీలోను చాలా డీప్ గా కనిపిస్తుంది. ఆ మూవీల తర్వాత వోల్వరిన్ సిరీస్ లోనే ఆ ఎమోషనల్ ఎఫెక్షన్ కొంత ఎఫెక్టివ్ గా కనిపించిందని చెప్పొచ్చు. హ్యూ జాక్మెన్ మంచి చెడుల సంఘర్షణలతో కొట్టుమిట్టాడే సూపర్ హీరో లోగన్ గా అద్భుతమైన భావోద్వేగ ప్రదర్శన చేశారు. 3 పార్ట్స్ లోనూ వోల్వరిన్ పాత్రని అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా చివరి పార్ట్ లో అయితే ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. పోతే వోల్వరిన్ సిరీస్ ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే. ఇంతకుముందు వచ్చిన 2 పార్ట్స్లో ఉన్న ఎమోషన్స్తో ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేది కరెక్ట్గా చెప్పలేను, కానీ యాక్షన్ ఎపిసోడ్స్తో మాత్రం అందరూ ఫుల్గా థ్రిల్ అయ్యారు. 3వ పార్ట్ విషయానికి వస్తే యాక్షన్ ఎపిసోడ్స్ కట్టిపడేసేలానే ఉన్నాయి. పోతే దానికి సరి సమానంగా ఎమోషనల్ వెయిట్ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ కంటే ఎమోషనల్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పాలి. లేటెస్ట్ పార్ట్లో లోగన్ మరో 2 ఎక్స్మెన్స్తో కలిసి రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ముగ్గురు కూడా పరమ వేదన భరితమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయ్యో, సూపర్ హీరోస్ అయ్యండి, వీళ్ళకేంట్రా సామి ఈ బాధ అనిపించక మానదు. పోతే వాళ్ళ వేదనకి కారణం కూడా సూపర్ హీరోస్ అవటమే. సూపర్ హీరోస్కి ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ దగ్గర అద్భుతమైన పవర్స్ ఉన్నాయి, ఏదనుకుంటే అది చేసేయచ్చు, ఎందుకు ఈ నొప్పి అనిపించవచ్చు. సూపర్ హీరోస్ అయితే కష్టాలు ఉండకూడదా? ఒకవేళ సూపర్ హీరోస్కి కష్టాలు వస్తే అవి ఎలా ఉంటాయి అన్న ఆలోచనే ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైన హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు ఫిజికల్ ఫైటింగ్స్ అయినా కొన్నిసార్లు ఎమోషనల్ ఫైటింగ్స్ చెప్పలేనంత గొప్పగా ఉంటాయి. ఆ అనుభూతిని
లోగన్ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లోగన్ ఆల్మోస్ట్ బలహీనుడైపోయాడు. అతని మీద విష ప్రయోగ ప్రభావం ఉంది. చాటుగా బతుకుతున్న లోగన్ జీవితంలోకి ప్రవేశిస్తుంది చిన్ని లారా. లారా కూడా లోగన్ కున్నటువంటి శక్తులే ఉన్నాయి, అడమాంటియం క్లాస్. ఆమె అతని కూతురే అంటారు. మరోపక్క విలన్స్ ఎప్పట్లాగానే ఓ బ్యాడ్ ప్లాన్ తో ఉన్నారు. ఆ ప్లాన్ లో పావులు, లారాతో పాటు మరికొంతమంది పిల్లలు. విలన్స్ నుంచి తప్పించుకుంటూ లారా, లోగన్ ఎమోషనల్ జర్నీ కొనసాగిస్తారు. చివరికి వారి జర్నీ ఎటువంటి లక్ష్యాన్ని సాధించింది అన్నదే ఈ లోగన్ మూవీ. లోగన్, లారా క్యారెక్టర్ల మధ్య రిలేషన్, బాండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. హ్యూ జాక్మెన్, నా చిన్న పాప ఇద్దరు సూపర్ గా యాక్ట్ చేశారు. ఫాదర్ డాటర్ రిలేషన్ అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫ్యాంటాస్టిక్ గా డిజైన్ చేశారు. హాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది, పోతే వాటికి సరైన ఎమోషన్ తోడవటంతో అన్ని ఫైట్స్ ని మనందరం బాగా ఎంజాయ్ చేసేలా తయారయ్యాయి. ముఖ్యంగా లారా పవర్స్ ని రివీల్ చేస్తూ ఓ భారీ యాక్షన్ సీన్ ని ప్లాన్ చేశారు. అది మాత్రం సినిమాకి హైలైట్. ఆ పాప కూడా ఏం చేసింది, సూపర్ గా ఉంటుందిలే ఫైట్. అదేనే కాదు, సినిమాలో కనిపించిన మిగతా యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఆకట్టుకుంటాయి. ఇకపోతే కథలో ఉన్న ఎమోషన్ ని బలంగా చెప్పాలి అనే దర్శకుడు డిసైడ్ అవటం మూలంగా కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్టు, కొంత డల్ గా నడిచినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ తో కనెక్ట్ అయితే సీన్స్ లో ఉన్న భావోద్వేగాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే మాత్రం సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది. మొత్తంగా ఈ లోగన్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఓ రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ లోగన్ ఓ సర్ప్రైజే. అందుకనే ఈ సినిమాకి గొప్పగా రివ్యూస్ అండ్ రేటింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. షూర్ గా వోల్వరిన్ సిరీస్ లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. ఆ పైన జాక్మెన్ ని చివరిసారిగా లోగన్ పాత్రలో చూడటం మర్చిపోలేని అనుభూతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నేను మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.